66వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, నీ శిలువ ధ్యానము ధ్యానించుండగా శిలువ గురించిన ప్రత్యక్షత మాకు దయచేయమని, నీ శిలువ దర్శనం మాకు దయచేయమని దేవానికి స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి అయ్యా ఆ ప్రత్యక్షత మాకు దయచేయమని, మా హృదయమంతా కూడా నీ శిలువ దర్శనంతో నింపమని, దాసును అభిషేకించమని, వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని, వాక్యాన్ని విరిచి పంచిపెట్టమని నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. క్రీస్తు నందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనము చూస్తే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను చూడరండి అన్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, దానికి మీరు చూడండి అని దేవుడు అంటున్నాడు. ఎవరి కోసం ఆశ్చర్య కార్యం చేశాడంటే నరుల ఎడల. ఎవరు చెప్పండి? మనుషుల ఎడల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం. ఆయన కోసం కాదు, ఎవరి కోసము? మనుషుల కొరకు దేవుడు కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, దాన్ని మీరు చూడాలి. అప్పుడు ఆయన గంభీరుడై. ఆయన ఎవరంట? గంభీరుడు అంటే చాలా మహాత్మ్యం కలిగిన వాడు, గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడుగా మీకు ప్రత్యక్షమైతే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు మనం ధ్యానించినప్పుడు ఆయనే మహోన్నతుడు, ఆయనే గంభీరుడై ఉన్నాడని మీరందరూ కూడా తెలుసుకుంటారు. నరుల ఎడ మనుషుల ఎడ దేవుడు చేసిన కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలి. అలా చూసినప్పుడు ఆయన గంభీరుడై ఉన్నాడని అందరు తెలుసుకుంటారు. దేనికి మహిమ కలుగును అంటే అందరికంటే ఉన్నతమైన స్థానంలో గొప్పవాడని మనం తెలుసుకుంటాం. అప్పుడు ఏం చేయాలని మొదటి వచనంలో చెబుతున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించడి అన్నాడు. సర్వలోక నివాసులు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులు ఆయనకు స్తుతిస్తారు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యములను మనం ధ్యానించినప్పుడు, వాటిని చూసినప్పుడు, అలాగే మనం అందరము కూడా అలాగే ఏం చేశామంట? ఆయనకు స్తుతిస్తాం. ఆయన చేసిన నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మనము చూడాలి, ధ్యానించాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు తన పుట్టుకలో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, తన జీవిత కాలంలో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అలాగే శిలువ మీద ఆయన చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. శిలువ మీద కూడా ఆశ్చర్యమైన కార్యాలు, అది ఎటు పోయినా ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఏం చెప్పండి? ఆయన అనేక బిరుదులు. ఒక బిరుదు ఏంటిది? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అంటే మనుషులు ఆశ్చర్యపడే విధంగా ఆయన చేస్తాడు. అయితే శిలువ మీద ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఆశ్చర్యమైన కార్యాలలో మనం ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యమైన కార్యాలు ఏమిటి, అని చేసిన కార్యాలు ఏమిటి అని చూసినప్పుడు యోహాను సువార్త మనం 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన శిలువ మీద చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మీద దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలి. అప్పుడు ఆయన భీకరుడై ఉన్నాడని, మహాత్ముడై ఉన్నాడని, గొప్పవాడు ఉన్నాడని అప్పుడు మనము తెలుసుకోగలుగుతాం. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే శిలువ మీద కొన్ని సంఘటనలు జరిగినాయి. శిలువ మీద సంఘటనలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభును అలాగే శిలువ మీద, అలాగే ఎందుకు ఆయనకు శిలువ మీద యేసు ప్రభును వేయాలి? ఇంకో విధంగా చంపొచ్చు కదా. యేసు ప్రభును ఇంకో విధంగా చంపొచ్చు. శిలువ మీద ఎట్లా చంపాలని ఏమున్నది?
ఇంకో విధంగా తల నరకొచ్చు, లేకపోతే ఇంకో విధంగా ఉరి చేయొచ్చు, ఇంకో విధంగా చంపచ్చు. శిల మీదనే ఎందుకు చంపాలి? శిల మీద ఎందుకు చంపాలి యేసుప్రభును? ఎందుకంటే ఆయన చేసిన కార్యం అంటే ఆయన శిల మీద చనిపోవాలని, ఈ శిల మీద చనిపోకముందు దాదాపు 1500 సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు? 1500 సంవత్సరాల ముందు ఆయన శిల మీద చనిపోవాలని ఆయన రాయించాడు. దేనికి స్తోత్రం కలుగును కాదు. అలాగూ రాయించి ఆయన 1500 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పినట్టుగా, ఆయన రాయించినట్లుగా అక్షరాలుగా దానికి శిల మీద ఆయన మరణించడం అనేది అది ఆశ్చర్యమైన కార్యం. అది ఏం చెప్పండి? ఆశ్చర్యమైన కార్యం. ఒకసారి మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము మోషే ప్రవక్త ద్వారా యేసు ప్రభు శిల మీద మరణించాలని ముందే ఆయన సాదృశ్యంగా, మర్మంగా, ఒక ప్రవచనంగా ఆయన రాయించాడు దేవుడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి మన ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా, ఏం చెప్పండి? మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద దీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. రాత్రివేళ ఆ మ్రాను అంటే శిల మీద చంపాలంటే ఎవరు? మరణ శిక్ష, మరణకరమైన ఏమైనా పాపం చేస్తే, ఒక మనిషి పాపం చేస్తే ఆ వ్యక్తిని అలాగే ఆ శిల మీద, మ్రాను మీద చంపాలి. అలా చంపినప్పుడు అలాగే ఆ శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. దీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఈ రెండు విషయాలు గమనించండి. ఒకటేమో మరణకరమైన పాపం ఎవరైనా చేస్తే వారు ఎలా చంపమన్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు? మ్రాను మీద అని శిల మీద చంపాల. అలాగే రాత్రి వేళ ఆ శవము దాని మీద ఉండదు. ఎవరైతే శిల మీద చంపబడతాడో వాడు శాపగ్రస్తుడే. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే, యేసు ప్రభు కూడా అలాగే మరణించాడు మ్రాను మీద. గలతీయులకు రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా వినాలి. మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. ఏం చెప్పండి? మ్రాను మీద యేసుప్రభు మరణించాడు. ఎందుకు? శాపగ్రస్తులకే. అలాగే మ్రాను మీద చంపాలి. కానీ యేసుప్రభు శాపగ్రస్తులే చచ్చిపోయాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు, మన కోసం. ఆయన మ్రాను మీద మనం చేసిన పాపం కొరకు మన శాపాన్ని ఆయన భరించాడు. అంటే శాపగ్రస్తులకే శిల మీద, మ్రాను మీద చంపాలి. అంటే యేసుప్రభు మన కొరకు శాపగ్రస్తులుగా శిల మీద మరణిస్తాడు. శిల మీదనే, మ్రాను మీదనే యేసు మరణించాలని ఒక సాదృశ్యంగా, ఉపమానంగా, మర్మంగా దేవుడు మోసే ప్రవక్త ద్వారా రాయించాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద విరలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. అక్కడ ద్వితీయోపదేశ కాండం రాయబడింది. ఎందుకంటే యేసు ప్రభు కూడా మన కోసం శాపగ్రస్తుడై మరణిస్తాడని, శిల మీద మరణిస్తాడని ఆ లేఖనము మర్మంగా దేవుడు రాయించాడు. దీనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే 1500 సంవత్సరాల ముందు
నేను ప్రాణి ఇలా దినమున ప్రాణి గ్రామంలో ప్రాణి స్థలములో ప్రాణి ఇలా శిల మీద నేను ఇలాగో మరణిస్తానని రాయించి దానికి నెరవేర్చడం అనేది దేవునికి తప్ప ఎవరికి సాధ్యము కాదు. హల్లెలూయా. అంటే యేసుడు శిల మీద మరణించాలని కూడా ఆయన పుట్టక ముందు, అవతరించక ముందు, ఈ లోకం రాకముందే 1500 సంవత్సరాల ముందే ఆయన లేఖనాలు రాయించి అదే విధంగా శిల మీద మరణించాడు. అది ఆశ్చర్యకార్యం. అది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆ మాటను అక్షరాలు నెరవేర్చడం ఏ మానవునికి, ఏ సైంటిస్ట్కి, ఏ దేవునికి ఇప్పటిదాకా సాధ్యమో కాలేదు. కాబట్టి యేసు ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఆయన శిల మీద ఎలా మరణిస్తాడో అన్నీ కూడా ముందే ఆయన ఒక రోజు ముందు కాదు, 3 రోజుల ముందు కాదు, నెల ముందు కాదు, 100 సంవత్సరం అది శిల మీద ఆయన మరణిస్తాడని ఎప్పుడు మోసే ప్రవచించాడు అంటే 1500 సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల ముందు ఎవరి ద్వారా పలికించాడు? మోసే ద్వారా పలికించాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అన్ని సంవత్సరాల తర్వాత అక్షరాలుగా నెరవేర్చడం అంత ఈజీ కాదు. అది ఆశ్చర్యమైన కార్యం. అది ఆయన శిల మీద మరణించాలని కూడా ఆయన ఆశ్చర్యకరంగా అలాగే నెరవేర్చాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఇక 3 రోజుల ముందే, మనం వారం ముందే మనం చెప్తాం, దాన్ని నెరవేర్చడమే మనకు చేత కాదు. ఏ మనుషులకు చేత అవుతుందా చెప్పండి? కాబట్టి యేసు ప్రభు శిల మీద జరిగిన ప్రతి సంఘటన కూడా ముందే చెప్పి నెరవేర్చాడు ఆయన. అది ఆశ్చర్యం. అర్థమైందా? చెప్పిన తర్వాత నెరవేర్చిన తర్వాత చెప్పడం కాదు. మనం చేసిన తర్వాత ఎవరైనా చెప్పవచ్చు, చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత చెప్పడం గొప్ప విషయం కాదు. చేయకముందే ఆయన ముందే ప్రవచించి ఆయన చెప్పి దాని తర్వాత నెరవేర్చడం అనేది ఇది దేవునికి తప్ప ఏ శక్తికి సాధ్యమో కాదు. ఏ మంత్ర మాంత్రికులు కానీ, ఏ శక్తులు కానీ, ఏ ఇతర దేవతలు అలాగూ జరగలేదు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఆశ్చర్యం. అది ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యంలో శిల మీద మరణిస్తుందని, నేను మరణిస్తాను రబా అని చెప్పేసి ముందే ఆయన భూలోకంలో ప్రవక్తల ద్వారా తన గ్రంథంలో 1500 సంవత్సరం ముందు రాయించాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే రోమ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఆ రోమ ప్రభుత్వము కూడా మరి ఎవరైనా శాపగ్రస్తులు ఉండి శిల మీద చంపాలని వాళ్ళ మైండ్ మార్చింది ఎవరు? ఆ చట్టం తీసుకురావడానికి ఆ ప్రభుత్వానికి అలాగే ప్రేరేపించింది ఎవడు? దేవుడే. అన్ని ప్రభుత్వాలు రకరకాల శిక్ష ఉంది, కానీ రోమ ప్రభుత్వం మాత్రమే మ్రాను మీద శిల మీద చంపే ఒక చట్టం తెచ్చారు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆ ప్రజలను, ఆ ప్రభుత్వాలను పరిపాలించి తన లేఖను నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే అక్కడ రెండో విషయం చూడండి మీరు. ఇంకో మాట మీకు యోహాను సువార్త మనము 19వ అధ్యాయంలో రెండో విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము మీరు ఒక మాట చూడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 24వ వచనం చూడండి. యేసుప్రభు శిల మీద ఉన్నప్పుడు 23వ వచనం, 24 రెండు వచనాలు చదువుతాం. రెండో ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం చూడండి. సైనికులు యేసును చూసి శిల వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని, ఆయన అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక. గుర్తుపెట్టండి, యేసుప్రభు కుట్టు లేదు, పై నుంచి చింపడానికి రాదు. అది విచిత్రమైన కాదు కుట్టు. హల్లెలూయా. యేసయ్య వస్త్రాలకు కూడా ఒక విచిత్రమైనది. హల్లెలూయా. దానికి ఈ మన ఇట్లా కుట్టినామనుకో, ఇక్కడ ఒక ముక్క ఇంకో ముక్క చిరిగిపోతుంది. దాన్ని చింపడం రాదు. కాబట్టి లాస్ట్ ఎవరో ఒకరు తీసుకోండిరా సైనికులు. చూడండి ఏం చెప్పండి, యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ఎవరో ఒకరు మనము తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? చిట్టి వేద్దాము. ఏం చేద్దాము? చిట్టి వేసి ఎవరికి వస్తే వాళ్ళు మనం తీసుకుందాం అన్నారు. మీరు చూడండి, ఈ భూమి మీద ఎంతో గొప్ప 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 రాజులు చచ్చిపోయారండి. అలెగ్జాండర్ ఉన్నాడు, ప్రపంచానికి శాసించిన రాజు. కానీ ఆ రాజుల యొక్క వస్త్రాలను పంచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది దేవతలు ఉన్నారు, గ్రంథాలలో ఉన్నారు, కల్పిత దేవతలు ఉన్నారు, ప్రపంచ చరిత్రలో ఎంతోమంది దేవులు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ వస్త్రాలను
నాకు కావాలని ఎవరైనా ఇట్లా చిట్లు వేసారా? ఎవరు కూడా వేయలేదు. మరి వీళ్ళు చిట్లు వేయడం ఏంటిది? అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఆయన వస్త్రములు కూడా చిట్లు వేయాలని ఆయన దేవుడు ముందే రాయించాడు. ఎంత చక్కని దేవుడు అండి ఆయన నమ్మడానికి ఎన్ని రోజులు కావాలి? ఈయన యేసుప్రభు దేవుడు, నిజమైన దేవుడు, సత్యదేవుడు నమ్మడానికి మనకి ఎన్ని ఆధారం కావాలి? ఆయన గుర్తుపడడానికి మానవ జాతులు ఆయన కొన్ని గుర్తులను తన గ్రంథములో ప్రవక్తల ద్వారా మనుషుల మధ్య ఉంచాడు ఆయన గుర్తుపట్టడానికి. అక్కడ చూడండి 22వ కీర్తన చూడండి, 22వ కీర్తన 18వ అధ్యాయంలో అక్కడ దావీదు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. యేసు ప్రభు లోకరక్షకుడు చనిపోయేటప్పుడు ఆయన శిలువ మీద మరణించాడని ముందే ఆయన 1500 సంవత్సరం ముందు రాయించాడు. అది నెరవేర్చాడు. అది ఆశ్చర్యకార్యం. అది అంత ఈజీ కాదు అది. అలాగే యేసు ప్రభు వస్త్రాలు తీసినప్పుడు ఆయన వస్త్రములు కూడా సైనికులు అలాగే చిట్లు వేసి పంచుకుంటారని కూడా దావీదు ప్రవక్త ద్వారా ఆయన రాయించాడు. 22వ కీర్తన 18వ వచనం చూడండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చిట్లు వేయుచున్నారు. ఎంత అద్భుతం చూడండి. ఈ విషయాలు లాస్ట్ వరకు వింటే మీకు ఒక విషయాన్ని చెప్తాను అనుకుంటున్నాను. అందుకని చెప్తున్నా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్యకారం ఏంటి చెప్పండి? శిలువ మీద ఆయన బట్టలు కూడా చిట్లు వేసి పంచుకుంటారని ముందు చెప్పాడు లేదా ఆయన? అంటే 1000 సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు అంటే యేసు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరం ముందు ఎవరు ప్రవచించాడు? దావీదు. ఎవరు చెప్పండి? దావీదు ద్వారా ఆయన పలికించాడు. దాన్ని 1000 సంవత్సరాల తర్వాత అక్షరాలుగా అట్లాగే ఆ సైనికులు ఆ మైండ్ ఎట్లా వచ్చిందండి? ఆ చింపేసి కాలబెట్టాలి, లేకపోతే సమాధులు పెట్టేసేయాలి, లేకపోతే వేరులకు పడేసేయాలి. అసలు వీళ్ళు చిట్లు వేయాలని ఎట్లా ఆలోచన ఎలా వచ్చింది? ఆయన ఆశ్చర్యకమైన కార్యాలు చేశాడండి. అది ఆశ్చర్యం. అది దేవునికి మహిమ కలుగును. అసలు ఆలోచన రావడం ఏంటి చెప్పండి? యేసు ప్రభు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. అది కొన్ని మనకు కీడు కావచ్చు, మన నష్టంగా అనిపించవచ్చు, ఇది హానికరము అని అనిపించవచ్చు. అనే సమస్తము కూడా అలాగే మేలు చేయడానికి అన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రపంచ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు దేవుడు యేసయ్యనే. ఆ ప్రభుత్వం చెడ్డగానే ఉండొచ్చు, ఆ ప్రభుత్వం మంచిగానే ఉండొచ్చు. అందులో కూడా దేవుడు కార్యం, ఆయన చిత్తము, ఆయన సంకల్పం నెరవేర్చుకొని సామర్థ్యం కలిగిన మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు అలాగే ఆయన బట్టలు చిట్లు వేసి పంచుకుంటారని దేవుడు ముందే రాయించాడు. ఎన్ని సంవత్సరం ముందు? అది 1000 సంవత్సరాల ముందు. ఏం చెప్పండి? 1000 సంవత్సరాల ముందు నేను శిలువ మీద మరణించేటప్పుడు నా బట్టలు చిట్లు వేసి పంచుకుంటాను. గుర్తించండి. దేనికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్తలో ఒకసారి ఇంకో మాట చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. ఏం నెరవేరినట్లు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేఖనం నెరవేరినట్లు. ఏం నెరవేరినట్లు అంటే ముందే నేను తప్పికొంటానని ముందే ఎక్కడో బైబిల్ రాయించాడుగా. అది నెరవేర్చబడాలంటే నేను తప్పికొనుచున్నానని చెప్పాలి యేసయ్య. దేనికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంత వండర్ఫుల్ దేవుడు, నమ్మడానికి ఆధారం కలిగిన దేవుడు, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, అంత శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఎవరు లేరు. ఆయనకు సాటి ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద లేఖనం నెరవేరినట్లుగా
లేఖనము నెరవేరినట్లుగా. ఇప్పుడు చూడండి, శిల మీద మరణించలే, లేఖనం నెరవేర్చబడింది. ఆయన బట్టలు చిట్లు వేసి పంచుకోవాలనే లేఖనము నెరవేర్చబడింది. ఆయన శిల మీద దప్పికొంటాడు. ఏం చేశాడంట? శిల మీద దప్పికొంటాడు. నేను దప్పికొనిచున్నాను అన్నాడు. ఏమన్నా చెప్పండి? నేను దప్పికొనిచున్నాను. దప్పికొన్నప్పుడు చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరి. యేసు ఆ చిరిక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాను. హల్లెలూయా. ఏం చిరిక చెప్పండి? అది చేదు. ఏం చెప్పండి? అది చేదు. 69వ కీర్తనలో ఒక మాట అక్కడ రాయబడింది. 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన 21వ వచనం చూడండి. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరికను త్రాగనిచ్చిరి. చూసారా? ఇప్పుడు చూసారా? యేసు ప్రభు ఈ వాక్యం చెప్పేటప్పుడు యేసు పుట్టలేడు, అవతరం లేదు ఇక అసలు. ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యమైన కార్యం ఏమంటే, యేసు ప్రభు అసలు శిల మీద దప్పికొనక ముందే 1000 సంవత్సరం ముందే లేఖనాలు రాయించి అలాగే దప్పికొన్నానని చెప్పిండు. అలా దప్పికొన్నప్పుడు కూడా ఆ చేదు చిరికను త్రాగనిచ్చిరి అని అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం నెరవేర్చబడింది. అంటే 1000 సంవత్సరం ముందు ప్రవచించి దానికి అక్షరంగా నెరవేర్చిన దేవుడు ఆ శిలువైన మరణం గురించి కూడా, ఆ సంఘటనల గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా ముందే ఆయన లేఖనాల్లో రాయించి దాన్ని అక్షరాలుగా నెరవేర్చడం అనేది చాలా గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది మనుషులకు సాధ్యమవుతుందా? మీరు చెప్పండి. మన మరణం గురించి కానీ ఈ భూమి మీద ఉన్న కోట్ల 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 దేవతలు ఉండొచ్చు. ఇంతమంది దేవతలలో వాళ్ళ పుట్టుక గురించి కానీ, వాళ్ళు చేసే కార్యం గురించి కానీ, వాళ్ళ జీవితంలో వాళ్ళు సంభవించిన సంఘటనల గురించి వాళ్ళు అవతరించక ముందే వాళ్ళు అలాగే లేఖనాలు రాయించి, వాళ్ళ వాక్యంలో రాయించి, గ్రంథాలు రాయించి అక్షరాలుగా 1000 సంవత్సరం ముందు చెప్పబడిన వాళ్ళ గురించి చెప్పబడిన ప్రవచనాలు కానీ లేఖనాలు కానీ ఉంటే అలా ఉండి చెప్పి తర్వాత నెరవేర్చిన దేవుడు ఈ లోకంలో ఒక్కడు లేడు. యేసుతో సమానమైన దేవుడు ఎవరున్నాడండి? దమ్మున్నదా? యేసు ప్రభువు నిజమైన దేవుడు చెప్పడానికి ఎన్ని ఆధారాలు కావాలి? దావీదేమో యేసు ప్రభువు ఉన్నప్పుడు అవతరించిన దావీదు లేడు, మోసే లేడు, ఈ లోకంలో యేసు ప్రభు రాలేడు, కనక గర్భ పుట్టలేడు. ముందే 100 సంవత్సరం ముందే శిల మీద ఆయన తప్పి కొనాలి, అలాగే చేదు చిరిక నోట్లో పెట్టాలి, ఆహారంగా ఇవ్వాలి. మరి అసలు ఆ మనుషులకు ఆలోచన ఎట్లా వచ్చింది? మరి అది వేరేది ఏమైనా ఇవ్వచ్చు కదా, అది ఎందుకు ఇవ్వాలా? ఆ సైనికులు బట్ట చింపి అక్కడ కాల్ చేసేయాలి, లేకపోతే సమాధులు పెట్టేసి, లేకపోతే పడేసేలాగా చిట్లు వేసి ఎందుకు పంచుకోవాలా? ఆశ్చర్యం కదా. ఈ రోమ ప్రభుత్వము శిల మీద మరణించిన ఆ చట్టం ఎందుకు తీసుకురావాలా? మానవ జాతిని శాసిస్తున్న దేవుడు యేసయ్య. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మానవ జాతిని తన చిత్తం నెరవేర్చుకోవడానికి ఎలాంటి వ్యక్తిని కూడా ఆయన మైండ్ మార్చి ఆలోచన పుట్టించి తన సంకల్పం నెరవేర్చుకొని సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య. దేనికి మహిమ కలుగునుగాక. అంత ఆశ్చర్యమైన కార్యం చేసిన దేవుడు, అలాగూ నెరవేర్చిన దేవుడు ఏ దేవుడు కూడా భూమి మీద లేనే లేడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం జరిగింది ఇక్కడ యోహాను సువార్త. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మాట, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో
యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచేను, వెంటనే రక్తమును నీళ్లును కారేను. అంటే సైనికులు శిల మీద మరణించేటప్పుడు వాళ్ళ కాళ్ళు ఎముకలు విరగొట్టాలి. వాళ్ళ చట్టం ఉంది. శిల మీద ఎవరికైతే చంపుతున్నారో వారిని వాళ్ళ ఎముకలను ఏం చేయాలంటే వాళ్ళు విరగొట్టాలి. అందుకే శిల మీద ఇటు ఒక దొంగ ఉన్నాడు, అటు ఒక దొంగ, ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసుప్రభు మధ్యలో ఉన్నాడు, ఇటొక పక్క దొంగ, అటొక పక్క దొంగలు, ఇద్దరు దొంగల యొక్క ఎముకలను విరగొట్టారు సైనికులు. అక్కడ చూడండి 32వ వచనం 31వ వచనం నుంచి చదువుతాం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. విచిత్రం చేశారా మీరు? యూదులు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? శిలువ మీద వాళ్ళ ఎముకలను విరగొట్టాల పిలాతు అన్నారు. రాజుకు అంత టెన్షన్ లేదు, కానీ బాధ ఎవరికి ఉన్నది? ఏ జనము కోసం ఆయన మరణించానో ఆ జనమే, ఏ జనము కోసం ఆయన వచ్చాడో ఆ జనమే రాజు దగ్గర వచ్చి వాళ్ళకందరికి ఏం చేసి వాళ్ళ ఎముకలను విరగొట్టండి, తొందర చచ్చిపోవాలా, విశ్రాంతి దినం వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళని ఆలోచన పుట్టించి నడిపించింది కూడా ఎవరు? దేవుడే. కానీ వీళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు తెలియదు? వీళ్ళకి తెలియదు. అప్పుడు ఆ సైనికులు మొదటి దొంగ దగ్గర వచ్చారు. వచ్చిన తర్వాత 32వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. చూసారా? ఇద్దరు దొంగల కాళ్ళను విరగొట్టారు. ఎవరు కాళ్ళు విరగొట్టాలి? ఇప్పుడు యేసయ్య కాళ్ళు ఎముకలను విరగొట్టాలి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూసి ఆయన కాలు విరగొట్టబడలేదు, ఆ ఎముకలు విరగొట్టబడలేదు. ఎందుకు విరగొట్టలేదు? 36వ వచనం చూడండి. అతని ఎముకలలో ఒకటైనను విరబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిలువ మీద, లోకరక్షకుడు శిలువ మీద మరణించబడినప్పుడు ఆయన ఎముకలు విరవబడకూడదు. పక్కలందరి దొంగలకు ఎముకలు కాలు విరగొడతారు, కానీ రక్షకుని కాలు విరవబడకూడదు అని లేఖనంలో దేవుడు ముందే రాయించాడు. దేనికి స్తోత్రం కలుగు. ఎక్కడుంది అది? నిర్గమకాండంలో ఉంది. అది ఎక్కడుంది ప్రవచనం? అది ఆ లేఖనం ఎక్కడుంది? నిర్గమకాండము పస్కా గొర్రె పిల్ల గురించి చెప్పేటప్పుడు అక్కడ దేవుడు ప్రవచించాడు. అందుకే 7 పండుగలు చాలా అద్భుతమైనవి. 7 పండుగల గురించిన విషయాలు తెలుసుకోవాలి. అది చాలా బ్యూటిఫుల్, అద్భుతమైన సబ్జెక్టు, అద్భుతమైన రక్షణ సంకల్పం, అద్భుతమైన ప్రవచనాలు, అద్భుతమైన మర్మాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన 7 పండుగలు దాగి ఉన్నాయి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమును వాటి గురించి తర్వాత ధ్యానిద్దాం మనం. హల్లెలూయా. కానీ ఆ పసక పండుగల గురించి చెప్పేటప్పుడు ఆ పండుగలు 7 పండుగలు 7 ప్రవచనాలు ఏముంటే చెప్పండి. ఆ పండుగలు ప్రవచనాలు ఉన్నది. యేసు ప్రభు గురించి ప్రవచిస్తాయి 7 పండుగలు. అయితే ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయంలో పస్క పండుగ గురించి, పస్క పశువు గురించి అనేక విషయాలు చెప్పిన తర్వాత అది మగదేవి ఉండాలి. అది ఏముండాలి చెప్పండి? అది మగాది ఉండాలి, ఏడాదిది ఉండాలా? మగ అంటే యేసుప్రభు పురుషుడు కాబట్టి, ఏడాదిది ఉండాలంటే యేసుప్రభు నిండు యవనము కాలంలో ఆయన లోకరక్షకుడు మరణిస్తాడు. అది నిర్దోషమైనదంటే యేసుప్రభు కూడా నిర్దోషిగా మరణించాలా అని 12వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసిన తర్వాత ఆ ఎముకలు, ఆ పస్క పశువు యొక్క మాంసం గురించి చెబుతూ 46వ వచనం చూడండి. మీరు ఒక్క ఇంటిలో దాన్ని తినవలెను.
దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముక అయినను మీరు విరువకూడదు. ఏం చేయదండి? పస్క పండుగలో ఉన్న ఆ పశువు, ఆ మేక ఒక్క ఎముక కూడా విరువకూడదు. ఎందుకంటే లోకరక్షకుని ఒక ఎముక విరువబడదు. క్రీస్తు అను మన పస్క పశువు వధింపబడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది క్రీస్తు పూర్వం మోషే ప్రవక్త ద్వారా పలికించిన మాటలు. అది హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? అంటే యేసు ప్రభు శిలువ మీద లోకరక్షకుడు చచ్చిపోతాడు, మరణిస్తాడు మానవ జాతి పాపం కొరకు. కానీ ఎలా మరణిస్తాడో ఎలా గుర్తుపెట్టాలి? ఆయన శిలువ మీద ఆయన ఎముకలు విరవబడదు. ఇటుపక్క దొంగను ఒక ఎముకలను విరగొట్టారు, ఇటొక దొంగను విరగొట్టిన, కానీ లోకరక్షకుడైన ఎముకను విరగొట్టబడాలి. అంటే ఆయన 1500 సంవత్సరం ముందు చెప్పి దాన్ని నెరవేర్చిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరుడు అండి! ఎన్ని సంవత్సరాల ముందు ఆయన శిలువ మరణము ఆయన గుర్తుపట్టడానికి ఆయనకి ఎన్ని ఆధారాలు. ఎంతోమంది చచ్చిపోయారు. ఆ రోమ ప్రభుత్వము అలాగే శిలువ మీద ఎంతోమంది, వందల మంది చంపేశారు. కానీ యేసు ప్రభుని చంపినట్టు చేసినట్టు ఇంక ఎవరు వాళ్ళు చేయలేరు. అట్లా ఎంతోమంది శిలువ మీద చంపేశారు, కానీ ఎవరు బట్టలు చిట్లేసి పంచుకోలేరు. ఎంతోమంది శిలువ మీద రోమ ప్రభుని చంపేశారు, కానీ ఎముకలు విరగొట్టారు, కానీ యేసు ప్రభు ఎముకలు విరగొట్టబడదు. ఎంతోమంది అలాగే శిలువ మీద చనిపోయినప్పుడు దాయం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చారు, ఏమి ఇచ్చారు తెలియదు, కానీ చేదు చిరికారి నోట్లో పెట్టలేరు. యేసు ప్రభు దాహం వేసినప్పుడు దప్పికొన్న మాత్రమే పెట్టి. ఎందుకంటే లేఖనము నెరవేర్చినట్లు. ఏం చెప్పండి? లేఖనము నెరవేర్చబడినట్లు. 100 సంవత్సరాల ముందు, 1500 సంవత్సరాల ముందే ఆయన శిలువ మీద మరణించేటప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి ఎలా జరుగుతుందో ముందే అని చెప్పి నెరవేర్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణము లేఖన ప్రకారము జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఆయన మరణం ఎలా జరిగింది? లేఖన ప్రకారము. ఆయన పుట్టక ముందే, అవతరించక ముందే, ఈ లోకంలో రాకముందే లేఖనాలలో ఆయన శిలువ మరణము ఎలా జరుగుతుందో, ఆ శిలువ మీద ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ముందే ఆయన చెప్పి 1000 సంవత్సరాల తర్వాత నెరవేర్చిన దేవుడు ఆశ్చర్యకరుడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేవుడు ఒక్కడంటే ఒక్కడున్నాడా? ఛాలెంజ్ చేయొచ్చు, సవాల్ చేయొచ్చు పబ్లిక్గా. ఏ పురాణాలలో కానీ, ఏ గ్రంథాలలో కానీ, ఏ వేదాలలో కానీ మానవ జాతి రక్షణ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఒక్కడు లేడు. అలాగూ ఆయన శిలువ మీద మరణించేటప్పుడు ఇంత చక్కగా ఆయన గుర్తుపట్టడానికి ఇన్ని 100 సంవత్సరం ముందు చెప్పి నెరవేర్చబడని ఎవరికి? దేవునికి సాధ్యమా? మనుషులు సాధ్యమా? ఎవరు సాధ్యం? అది 1000 సంవత్సరంలో చిన్న విషయం. అది ఏ మనుషుడు కానీ, ఏ కంప్యూటర్ కానీ మర్చిపోతుంది. ఆ నెరవేర్చడము దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యం. హల్లెలూయా. శిలువ మీద మరణించేటప్పుడు కూడా మనుషుల కొరకు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. దాన్ని ధ్యానిస్తే ఆయన భీకరుడై ఉన్నాడని తెలుసుకుంటాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గంభీరమైన దేవుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, అద్భుతకరుడని మనకు అర్థమవుతుంది. దేనికి మహిమ కలుగును గాక. ఆయన లాంటి దేవుడు ఎవరున్నారండి చెప్పండి? ఆయన శిలువ మరణం అనేది వాక్యం ప్రకారం, లేఖన ప్రకారం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త మనం ప్రకటించగలగాలి. మీరు సవాల్ చేయొచ్చు. ఏ మతంలో ఎంతోమంది దేవతలు అవతారు ఎన్నో 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 ఉన్నారండి. వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళకు ధ్యానించండి, మన గ్రంథం ప్రకారం మనమే చెప్దాం. వాళ్ళ గ్రంథం ప్రకారమైనా, మన గ్రంథం ప్రకారం యేసు ప్రభు గురించి అయినా, యేసు ప్రభు జీవిత విధానము, ఇతర దేవతలకు జీవిత విధానం, యేసు ప్రభు గురించి, మరణం గురించి, పుట్టుక గురించి ఆయన ముందు రాయించి దాని అక్షరాలుగా నెరవేర్చిన దేవుడు యేసు ప్రభు. కానీ ఇతర దేవతల గురించి ప్రవచనాలు లేవు, లేఖన రాయబడలేదు, అలాగ నెరవేర్చలేదు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకం అందరికంటే ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధుడు, మహాత్మ కలిగిన వాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసిన వాడు ఆయన. హల్లెలూయా.
కాబట్టి శిలువ మరణం మీద ఆయన కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏమిటంటే ఆయన శిలువ మీద మరణించేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతావో ముందే 100 సంవత్సరం ముందు రాయించి దాని అక్షరాలకు అలాగే నెరవేర్చిన దేవుడు. అది ఆశ్చర్యమైన కార్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యం కదా. మనం చెప్పి నెరవేర్చిన మనుషులకు సాధ్యమా? అది ఏ దేవుడు కూడా సాధ్యమా? అది ఎవరన్నా చేయగలిగారు అట్లా? కాబట్టి యేసు ప్రభు శిలువ మీద ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? చూడాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు? ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఏం చేశాడంటే, ఒకసారి మీరు చూడండి, మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మనుషుల కొరకు ఆయన గుర్తుపట్టడానికి, ఆయన నమ్మడానికి. అలాగే కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు, రుజువులను ఆయన కనబరిచాడు. మనుషులు ఆయనే లోకరక్షకుడు, ఆయనే సత్యం, ఆయనే మన పరలోకానికి మార్గమని, ఆయన లోకరక్షకుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను చూసి నమ్మాలని ఆయన ఆశ్చర్యమైన కార్యాలను శిలువ మీద దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీరు మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం దయచేసి మీరు చూడాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు చూడాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఏం జరిగింది? దేశమంతా ఎన్ని గంటలు చీకటి? పట్ట పగలు 3 గంటల సమయంలో 3 గంటలు దేశమంతా ఏమైంది చెప్పండి? చీకటి అయిపోయింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇప్పుడు దాకా మానవ చరిత్రలో ఎవరైనా చనిపోయినప్పుడు దేశమంతటా చీకటి అయిందా? అది ఆశ్చర్యమైన కార్యం. చెప్పండి. అది మనుషులు నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద మరణించి ఏం చెప్పానండి? దేశమంతా ఎన్ని గంటలు? 3 గంటలు చీకటి ఏంటంటే చిన్న విషయం అది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, ఎంతో కొంత గొప్ప గొప్ప దేవులు మరణించారు. కానీ ఏ దేవుడు కానీ ఏ మహాత్ములు కానీ చనిపోయినప్పుడు శిలువ మీద 3 గంటలు చీకటి అయిందా? అది యేసు ప్రభు మరణించడం అయింది కాబట్టి అది ఆయన ఆశ్చర్యకరుడు, నిజమైన దేవుడు. ఎందుకంటే ఆ సూర్యుడు కూడా యేసు ప్రభుని చూడలేకపోయాడు. నన్ను సృష్టించిన ఈ దేవుడే, నన్ను సృష్టించిన ఈ నా లోకరక్షకుడే చనిపోతుంటే అలాగే ఆ సూర్యుడు కూడా చూడలేకపోయాడు. దేనికి మహిమ కలుగును గాక. హస్తమించడము, ఆయన ప్రకాశించడము, ఆయన మానేసడం 3 గంటలు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సృష్టి యేసు ప్రభు మరణించినప్పుడు మమ్మల్ని సృష్టించిన దేవుడి మరణిస్తుంటే కళ్ళు మూస్తుంటే మేము చూడలేమని అవే కళ్ళు మూసుకొని దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి, ఆకాశం, సూర్యుడికి, చంద్రునికి తెలుసు ఏమంటే మమ్మల్ని సృష్టించిన వాడు మరణిస్తున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. సూర్యుడు కూడా చూడలేక 3 గంటల సమయంలో అలాగే దేశమంతటా ఏమైంది? చీకటి చీకటి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మానవ చరిత్రలో ఎంత ఆదాము నుంచి మానవ జాతి చరిత్ర ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా మరణించేటప్పుడు అలాగే 3 గంటల చీకటి దేశమంతా చీకటి కావడం జరిగిందా? లేదు. అలాగే ఇంకో విషయాన్ని చూడండి. యేసు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు 50వ వచనంలో చూడండి. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తీర పైనుండి కింది వరకు 2గా చెనిగెను. ఏం చెప్పండి?
ఏదో ఆత్మీయ పాటలు ఎంతో ఉన్నది, వాటి గురించి నేను చెప్పట్లేదు. యేసు ప్రభు శిలువ మీద ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఆయనే సత్యదేవుడు, ఆయన నిజమైన దేవుడు అని గుర్తుపట్టడానికి. యేసు ప్రభు చనిపోయినప్పుడు యెరూషలేము దేవాలయం పైనుంచి కిందికి ఇట్లా చినిగిపోయింది. దీనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా మరణించినప్పుడు దేవాలయం అలా చినిగిపోయిందా? దేవాలయపు ఒక తీర, అతి పరిశుద్ధ ఆ తీర రెండుగా పైనుండి కింది వరకు ఆ దేవాలయం ఒక తీర అనగా దేవాలయంలో ప్రత్యక్ష గుడారం ఒకటి ఉంది. ఏముంది చెప్పండి? ప్రత్యక్ష గుడారం ఉంది. అందులో అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఏముంది? అతి పరిశుద్ధ స్థలం. అందులో యాజకుడు సంవత్సరం ఒకసారి మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే అందులో ప్రవేశించాడు. సంవత్సరానికి ఒక్కసారి. కానీ ఆ తీరాన్ని యేసుప్రభు చింపేసిండు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం ఏముంటుంది? దేవుని సింహాసనం ఉంటుంది. ఏముంటుంది? కెరూబులు చుట్టూ సింహాసనం చుట్టూ కెరూబులు ఉంటాయి. సింహాసనం ఉంటుంది. సింహాసనం దేవుడు ఉంటాడు. దేవుని ఒక సింహాసనం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు అన్నమాట. అంటే ఆ దేవుని సింహాసనం దగ్గర పోవాలంటే పాత నిబంధనల కాలం ఉన్న సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే పోవాలి. కానీ యేసు ప్రభు అలాగే శిలువ మీద మరణించేటప్పుడు ఆ తీర పైనుంచి అలాగే మొత్తం చినిగిపోయిందంటే ఎప్పుడంటే అప్పుడు మనం యేసయ్య దగ్గర వెళ్ళొచ్చు, దేవుని దగ్గర వెళ్ళొచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎనీ టైం వెళ్ళొచ్చు ధారాళంగా. ఆ తీర చింపేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మానవ జాతి పోవాలంటే చాలా కష్టం, పాపులు మనం. కానీ యేసు రక్తంతో కడుక్కున్న వారు ఎప్పుడంటే అప్పుడు మోకరిస్తే యేసయ్య సింహాసనం దగ్గర పోవచ్చు, యేసయ్యను ముట్టుకోవచ్చు, మాట్లాడచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ యేసయ్య మరణం మన పాపల కొరకు మరణించకపోతే, పాపం కొరకు పరిహారం లేకపోతే, యేసు ప్రభును అలా మరణించకపోతే, మన పాపం కొరకు శిక్ష అనుభవించకపోతే దేవుని సింహాసనం వెళ్ళడానికి మనుషులకు యోగ్యత లేదు. ఆయన మరణించినప్పుడు దేవాలయపు ఒక తీర అనగా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న రెండవ గుడారం ఒక తీర పైనుంచి కిందకి చింపేశాను. సంవత్సరం ఒకసారి పోవాలి ప్రధాన యాజకుడు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ తీర లేదు, ఇప్పుడు చినిగిపోయింది. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యం, దేవునితో సహవాసం, దేవునితో స్నేహం, దేవుని పాదలు ముట్టుకునే అవకాశము శిలువ మరణం ద్వారా జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర మనం వెళ్ళొచ్చు ఇప్పుడు యేసు రక్తం ద్వారా. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన రెండు ఆశ్చర్యమైన కార్యం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడో విషయం ఏమిటంటే యేసు ప్రభు జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తే కంటిన్యూగా చదువుదాము. భూమి వణికెను. ఏం చెప్పండి? యేసు శిలువ మీద ప్రాణం విడిచినప్పుడు భూమి ఎందుకు వణికాను? ఈయన చనిపోతున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, మామూలు మనిషి కాదు ఆయన. అందరు ఈ లోకంలో ఎంతోమంది ప్రధానులు, గొప్పవాళ్ళు, రాజులు, ప్రపంచానికి శాసించిన రాజులు చనిపోయినప్పుడు ఏ భూమి కానీ, ఏ నక్షత్రం కానీ, ఏ సూర్యుడు కానీ ఏ మాత్రం కదలలేదు. కానీ యేసయ్య చచ్చిపోయినప్పుడు మాత్రం భూమి అంతా వణికిందంట. ఏం చెప్పండి? ఎందుకంటే ఇక్కడ చనిపోతున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే నన్ను సృష్టించిన దేవుడే మరణిస్తుంటే భూమి కూడా వణికిందంట. భూమి కూడా చూడలేకపోయింది. భూమికి వణకడం ఏంటిది? చిన్న విషయం అది? భూమి చిన్నగా ఉన్నదా? మన బొమ్మల్లో ఫోటోలు చూసిన చిన్న ఉన్నది, బొమ్మలాగా ఉన్నది. అది ఎన్ని కిలోమీటర్ ఉందో, ఎన్ని లక్షల కిలోమీటర్లు ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఆ భూమి మొత్తము గడగడ వణికింది. ఎందుకంటే యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమిని సృష్టించిన వాడు కాబట్టి సృష్టికర్త మరణిస్తుంటే ఆ భూమి గడగడ వణికిందంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది చనిపోయినప్పుడు ఈ భూమి అంతగా వణికిందా? ఎంతోమంది దేవతలు పుట్టినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ భూమి వణికిందా? ఎందుకంటే ఈ మరణిస్తున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. దేనికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకో విషయం జరిగింది ఇక్కడ చూడండి. బండలు బద్దలాయేను. ఏమైంది చెప్పండి? బండలు ఏమైపోయింది? బండలు వేరు, కొండలు వేరు, రాయి వేరు. బండలు అంటే ఏం చెప్పండి? బండలు ఎందుకంటారు? రాయి వేరు, బండలు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అవి బాబేసాడు పలకలు.
బండలు ఏమి బండలు యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు ముక్కలు ముక్కలు అయిపోయినాయంటే అవి. బండలు ఏమైందంటే బద్దలాయను. పెద్ద పెద్ద బండలన్నీ కూడా ఏమైందంటే బద్దలైపోతే అక్కడ ఉన్న జనము భయం స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయింది? భయం స్టార్ట్ అయింది. ఏదేదో మనిషి అనుకున్న ఈయన చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఎవరైనా ఈ లోకంలో చనిపోయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ అలాగే బండలు బద్దలు ఏంటో మనం చూసినాం ఎక్కడైనా మానవ చరిత్రలో. ఎందుకంటే అందరూ మరణించారు కానీ యేసు మరణించిన ఈయన అందరితో సమానుడు కాదు. ఈయన అందరికంటే చాలా గొప్పవాడుగా దేవుడు సృష్టికర్త గనక ఈ సృష్టి గడగడ వణికింది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం. చచ్చిపోతే ఎవరైనా బతికి ఉన్నప్పుడు బాంబులు వేస్తో లేకపోతే ఏమైనా కదిలించో ఒక మిషన్తోనో బండలు పలగొట్టచ్చు. కానీ యేసయ్య మరణిస్తే బండలు బద్దలైపోయినాయి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సత్యం కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి అలాగూ బండలు బద్దలైనాయి. దేనికి మహిమ కలుగు. ఇంకో మాట ఏమన్నాడు? సమాధులు తెరవబడెను. ఏం తెరవబడిన చెప్పండి? సమాధులు తెరవబడిను. దేనికి మహిమ కలుగు గాక. సమాధులు తెరవబడి నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరము లేచెను. యేసు ప్రభు చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు బతికిరు. ఇదంతా ఆశ్చర్యమో చూడండి. ఆశ్చర్యమే కదా ఇది. ఎప్పుడు ఎవరు చచ్చిపోతే అందరు ఇంకా చచ్చిపోయిన లేస్తారు ఎవరా? ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే యేసు చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన లేచిరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకులు పరిశుద్ధులు సమాధి నుంచి బయటికి వచ్చారంట. దేనికి మహిమ కలుగును గాక. బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణములు ప్రవేశించి అనేక కనబడారంట. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చచ్చిపోయిన ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా సమాధులు లేచి బయటికి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళకి కనబడారంట. హల్లెలూయా. వాళ్ళు ఎంత భయపడ్డారో తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ముందు చచ్చిపోయిన వ్యక్తి ఇంటికి వస్తే నమ్ముతారా? మా తాత ముత్తాత చచ్చిపోయి ఇప్పుడు వచ్చింది అనుకో, మీరు నమ్ముతారా? దయ్యం వచ్చింది అనుకుంటారు మీరు. ఏమనుకుంటారు? దయ్యమని ఎంత భయపడ్డారు. కాదరా దయ్యం కాదు, నేను అట్లా పనుకున్నా ఏమైందో ఏమో మళ్ళీ లేచి వచ్చిన అంటాడు. హల్లెలూయా. మా ఆయన కూడా తెలియదు ఏమైందో. నేను చచ్చిపోయినా కాదు చచ్చిపోయి నువ్వు 100 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అయింది, నువ్వు ఎట్లా బయటికి వచ్చినావు ఏమో నాకు తెలియదు. ఇలా చూస్తే నేను గుంతల్లో ఉన్నా లేచి మన ఇంటికి వచ్చిన అంటాడు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బయటికి వచ్చారు. అంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మరణానికి చంపేసి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవ జాతికి చెప్పుతున్నాడు, ఓ మనుషులారా పాపులారా నా యందు విశ్వాసం ఉంచి వారికి మనకి మరణము లేనే లేదు. హల్లెలూయా. మరణాన్ని మీరు జయించవచ్చు. దేనికి స్తోత్రం కలుగును గాక. నా మరణముతో మీ మరణాన్ని చంపేసిన నేను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోవడం అనే సందేశం ఇవ్వడానికి యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు సమాధి నుంచి అనేకులు బ్రతికారు, బయటికి వచ్చారు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏ మనుషులు చచ్చిపోయినప్పుడు కానీ చచ్చిపోయిన వాళ్ళు బతికిరా? ఈ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం శిలువ మీద. దేనికి మహిమ కలుగును గాక. మనం ఎంత ఏం చేసినా ఏ మందు చచ్చిపోయిన లేపుతారా? ఇప్పుడు సమాధికి వెళ్ళి సమాధి నుంచి బయటికి వస్తారా? బతికిన వ్యక్తిని బతికించడమే చాలా కష్టం. కానీ ఎప్పుడో చచ్చిపోయిన సమాధిలో కుళ్ళిపోయిన శవానికి లేపి బయటికి తీసుకురావడం ఆశ్చర్యమైన కార్యం కదా. ఆయన బ్రతికున్నప్పుడు కాదు, ఆయన చచ్చిపోయిండు మళ్ళా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు చచ్చిపోయిన వారు సమాధి బయటికి వచ్చారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన మరణము లేదు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యందు విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు. ఏం చెప్పండి? నిత్యం అంటే దానికి అంతం లేదు. ఏం లేదు, ఎల్లప్పుడు మనం జీవిస్తాం. కాకపోతే మరణించేటప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్ మారుతుంది. ఏం మారుతుంది? ప్లేస్ మాత్రమే మారుతుంది. హల్లెలూయా.
ప్లేస్ మారుతుంది, మన పరలోకంలో మహిమలోకంలో మనం వెళ్తాం, అంతే తప్ప మనకు యేసుప్రభు నమ్ముకున్న వారికి, యేసుప్రభు విశ్వాసం ఉంచే వారికి అసలు మరణము లేనే లేదు. అలాగే నీకు నిత్య జీవం ఉంది, శాశ్వతమైన జీవం ఉంది అని చెప్పడానికి ఆయన యేసుప్రభు చనిపోయినప్పుడు అనేకులు చచ్చిపోయిన వారు సమాధి నుంచి బయటికి వచ్చారు. ఆ సందేశం యేసయ్య ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకో ఆశ్చర్యమైన కార్యం చేశారు చూడండి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యమైన కార్యం ఏం చేశారో చూడండి. ఆశ్చర్యమైన కార్యము 54వ వచనం చూడండి. 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావులి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యమన్నిటిని చూసి మిక్కిలి భయపడి జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు శిల మీద మరణించినప్పుడు జరిగిన ఇంకో సంఘటన ఏమిటి? భూకంపం వచ్చిందంట, మహాభూకంపం. ఏమొచ్చిందంట? పెద్ద భూకంపం వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 51వ వచనం. ఏమిచ్చిందంట? భూకంపము జరిగిన కార్యమన్నిటిని చూస్తే అందరికి ఏం స్టార్ట్ అయింది? మనం ఏదో మామూలు మనిషి అనుకున్నాం, కానీ ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన చచ్చిపోయినప్పుడు భూమి వణుకుతున్నది, దేశమంతా 3 గంటల చీకటి అయిపోయింది. ఆయన మరణించేటప్పుడు అలాగే మందిరముకు తీర చినిగిపోయింది. ఆయన శిల మీద మరణించినప్పుడు బండలు బద్దలైపోయినాయి. ఆయన శిల మీద మరణించినప్పుడు భూకంపం వచ్చేసినాయి. ఆయన శిల మీద మరణించినప్పుడు సమాధి నుంచి కొందరు బయటికి వస్తున్నారు. కాబట్టి ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన ఎవరంటే నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన నిజంగా దేవుని కుమారుడే తప్ప సాధారణమైన మనిషి కానే కాదని అందరూ ఒప్పుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కూడా యేసు ప్రభువు గురించి చెప్పేటప్పుడు అట్లా చెప్పాలి. దేనికి స్తోత్రం కలుగునుగాక. లేఖన ఆధారముతో వాక్యమును సత్యం ఉన్నట్టుండగా చెప్పినప్పుడు వాడు యేసు ప్రభు నిజమైన దేవుని ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. లేవు ఒప్పుకొని నమ్మకమైన తర్వాత కానీ ఒప్పుకోవాల్సిందే. దేనికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకపోవచ్చు కానీ ఒప్పుకోవాల్సిందే. అందరూ ఒప్పుకున్నారు. ఏమండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు. మనం ఏదో మనిషి అనుకున్నాము, ఏదో బోధకుడు అనుకున్నాము, కానీ ఈయన నిజంగా దైవ కుమారుడే. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు భయపడడం ప్రారంభించారు. అంటే నేనే రక్షకుణ్ణి, నేనే మీ పాపను పరిహారిస్తాను, నేనే మీ పాపం కొరకు చచ్చిపోతున్నాను, నేనే మిమ్మల్ని మరణం నుంచి రక్షిస్తాను, నేనే మీకు నిత్య జీవం ఇస్తాను చెప్పడానికి, గుర్తుపట్టడానికి ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఇంకేంది ఆధారం కావాలా? ఒకడు ఏదో యేసుపై ఆయన ప్రార్థన చేసినా యేసయ్య నా కోరిక నెరవేర్చలే, నేను చర్చికి బంద్. వాడంతా పిచ్చోడు ఎవరున్నారు? ఎవరన్నా? ఎందుకు? యేసుప్రభుని సరిగా అర్థం చేసుకొని క్రైస్తవులు ఉన్నారు. యేసుప్రభు చర్చికి వెళ్ళినా నా సమస్య పోతలేదు, యేసుప్రభు చర్చికి వెళ్ళినా నా రోగం పోలేదు, నేను చర్చికి మానేస్తా, ఆ చర్చికి పోతా, అలాంటి వాడు ఎప్పుడు కూడా పరలోకానికి రాడు. నేను చాలామంది గ్రామాలలో కొంతమంది నిజమైన విశ్వాసాన్ని చూసి నేను సంతోషించాను. నా పరిచయంలో కొంతమంది రోగం ఉన్నవారు అన్నారని నాతో ఏమన్నారంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది విన్నాను, చాలా హ్యాపీగా సంతోషించాను, దేవుని స్తుతించిన. మరి దేవుడు నీకు రోగం బాగా చేయలేడా అని అంటే, దానికి సార్ నా రోగము ఉంటే ఉండని, పోతే పోనీ, తీస్తే తీయకపోయినా పర్లేదు, కానీ నా యేసుని చచ్చేదాకా నమ్ముతా సార్ అన్నాడు. వాడు నిజమైన విశ్వాసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు దేవుని కుమారుడు, వాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఏ ఒక హైందవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ అల్లా నమ్మినందుకు, వాడు దేవుని నమ్మినందుకు కాలు నొప్పి ఉన్నది, రోగం ఉన్నది, అప్పుల సమస్య ఉంది కాబట్టి దేవుని మొక్కినా నాకు తీసేయలేడు కాబట్టి ఆ దేవుని విడిచిపెట్టి ఇంకో దేవుని నమ్ముతాడా? కానీ మన కొరకు ఇంత ప్రాణం పెట్టి శ్రమపడి గాయపరచబడి నీ పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించి నీ పాపం కడగడానికి ఇంత వేదన పడి నీకు రక్షించడానికి ప్రేమించాడే, ఆధారం మనకు కలగజేసాడే. ఆ దేవుని నమ్మినప్పుడు చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే ఏసైనా విడిచిపెడతా దీన్ని నమ్మనంటే న్యాయం ఉందా? అది విశ్వాసాలు. చాలా మందికి దేవుని గురించి తెలియదు, క్రీస్తు గురించి తెలియదు. ఒకటే తెలుసు, నా పాపముల కొరకు యేసయ్య మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అంతే. 3 ముక్కలే. కానీ ఆయన ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన జ్ఞానం ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన ఆధారం ఏమిటో
ఆయన రుజువులు ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన మనసు ఏమిటో, ఆయన గుణలక్షణాలు ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో ఈ క్రైస్తవులకు తెలియదు. ఒకటి నాకు చచ్చిపోయి తిరిగి లేచి ఒకటి తెలుసు, హల్లెలూయా. అది అన్యులు కూడా తెలుసు. అన్యులు కదా సంగతి, అందరు నమ్ముతారు, అన్యులు కూడా నమ్ముతారు. దానికి క్రైస్తవులు నమ్ముతారు. నీకు వానికి తేడా ఉన్నది. అందుకే యేసు ప్రభువు గురించి తెలుసు. అందుకే యేసు ప్రభు పునాది. ఏమని చెప్పండి? పునాది అంటే అర్థం ఏంటి? ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవాలని. ఆయన తెలుసుకోకపోతే రక్షణ పోతుంది. ఈ రక్షణ యేసు మీద ఆధారపడి ఉంది, క్రీస్తు మీద ఆధారపడి ఉన్నది. క్రీస్తుని గురించి ఎంత కష్టంగా తెలుసుకుంటే అంత నీ రక్షణ, నీ విశ్వాసం, నీ పునాది బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురుని శిలువ మీద చంపినప్పుడు అపోస్తలుడైన పేతురు యేసుప్రభు శిష్యులు 12 మంది హతసాక్షులు అయ్యారు. ఆయనకు యేసుప్రభుని ప్రకటిస్తావా, శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తావా అని నీ కూడా శిలువ వేసి చంపుతున్నారు అందరు. పేతురు అంటే ఆయన ఏమన్నా తెలుసా? నేను శిలువ మీద చనిపోయాను యోగ్యుడు కాదు సార్, దండం పెడతా, నాకు ఊళ్ళో శిలువ వేసామన్నాడు. ఆయన ఏమన్నాడు? నా ప్రభు అంతా గొప్ప నేను గాను. ఎంత అంటే యేసు కొరకు ప్రాణం పెట్టడానికి ఏమాత్రం భయం లేదు. యేసు కొరకు ప్రాణం పెట్టడానికి పేతురికి ఏమైనా భయం ఉందా? క్రీస్తుని ఎరిగిన క్రైస్తవుడు అలాగూ ఉంటాడనమాట. హల్లెలూయా. వాడు సంతోషంగా ప్రాణం విడిచిపెడతాడు దేవుని కొరకు. హల్లెలూయా. సంతోషంగా బలిగా అయిపోతాడు, సంతోషంగా దేవుని కోసం అనుభవిస్తాడు. హల్లెలూయా. ఆయన ఉల్టా శిలువ వేసి చంపాడంటే ఆయన పేతురును ఆయన చెప్పగానే ఉల్టా శిలువ వేసి ఆయన చంపినాడు. యాకోబును తలకి నరికేసారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దండం పెడతారు సార్, యేసుని ప్రకటించింది సార్, యేసుని మానేశారు సార్, యేసు గురించి చెప్పండి సార్, నా చంపకుండా అన్నాడా యాకోబు? అలా తల వంచాడు, తలగా తీసేసాడు. దేనికి స్తోత్రం. క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవాడు తల నరకబడడానికి కానీ చచ్చిపోవడానికి కానీ భయపడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కొరకు బలి కావడానికి మనకి సంతోషం. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిజమైన దేవుడు, సత్య దేవుడు కొరకు నింద మరణించిన, శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, నిందలు వచ్చిన వాడు భయపడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవసరం నేను చచ్చిపోయినా పర్లేదు, ఆయన నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, లేఖన ఆధారాలు ఉన్నాయి. ఆయన మహిమ తెలుసు, ఆయన గుణాలు తెలుసు, ఆయన కార్యాలు నాకు స్పష్టంగా తెలుసు. ఆయనకు సాటిన దేవుడు కానీ మనుషులు కానీ ఎవరు లేదని నాకు తెలుసు. ఆయన మనం తెలుసుకోవాలా. యేసు ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు. దేనికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు జరిగినప్పుడు సంఘటన ఇంకేదైనా జరిగిందా? ఎవరు చచ్చిపోయినప్పుడు జరిగిందా? ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగిందే. ఆయన రక్షకుడు, ఆయన నమ్మకపోవడం అనేది అన్యాయం కదా. పోనీ యేసు ప్రభు కాకుండా ఇంకో ఏమన్నా నిజమైన దేవుడు రక్షకుడు ఉంటే, నిజమైన పాపను క్షమించే దేవుడు ఉంటే ఇలాంటి లక్షణాలు, ఇలాంటి కార్యాలు నెరవేర్చాడా? ఆయన పుట్టినప్పుడు కానీ ఆయన మరణించినప్పుడు కానీ ఎలాంటి కార్యం జరిగిందా? ఆధారం ఉందా? ఆధారం ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం చెప్తారు. మనుషులందరూ కూడా పాపము చేత, మనుషులందరూ మన పాపము చేత, పాపమును బట్టి మనం దిగుపోయి, మానవ జాతి పాపము చేసి పాపానికి దూరం అయిపోయి, అలాగే మనందరం విషయంలో అయిపోయినాం. ఏమేమి చెప్పండి? శత్రులం అయిపోయినాము. ఆ శత్రువులు అయిపోయినప్పుడు రోమపత్రికలు అంటాడు. రోములకు రాసిన పత్రికలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక రోమపత్రికలో మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎలాగనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. అంటే మనం ఎలా ఉన్నామంట? మనం దేవునికి మన పాపముని చేత శత్రువులుగా ఉన్నామంటాం. ఎలా ఉన్నామంట? దేవునికి శత్రువులాగా ఉన్నాం. దేవుని పరిశుద్ధుడు, ఆయన పాపం అంటే ఇష్టం లేదు. పాపం చేయవాడు అపవాది సంబంధి అన్నాడు.
అపవాది దేవునికి శత్రువు. అపవాది మాటలో, అపవాది యొక్క శోధనలో, దాస్యంలో కింద ఉన్న పాపం చేసిన ప్రతి మనిషి కూడా దేవునికి శత్రుడే. మనందరము శత్రులమై ఉండగా 8వ వచనం చూడండి. ఇప్పుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమను ఈ లోకంలో ఆయన కనబరుస్తున్నాడు. ఎలా కనబరుస్తున్నాడు ఆయన? ఎట్లా అనగా, మనమింకను పాపులమై ఉండగానే, మనమింకను చూడాలి. ఇట్లా అమ్మా చదవాలి ఒకసారి. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోయాడైనా? ఎవరైతే ఆయన దేవునికి శత్రులుగా ఉన్నారో, ఎవరైతే పాపులుగా ఉన్నారో వారి కొరకు చచ్చిపోయాడు. ఒక శత్రువు కొరకు తన ప్రాణం పెట్టడము, హింసింపబడము, ఇంత ప్రేమ చూపడము మానవ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇన్ని శ్రమలు, ఇన్ని ప్రాణం పెట్టడం, శత్రువుల కొరకు ఆయన ప్రాణం పెడతారా? ఎంతోమంది దేవతలు ఉన్నారే, ఏ దేవుడైనా సరే మనసును చంపారే కానీ, మనసును హాని చేశారే కానీ, మనసుతో పాపం చేశారే కానీ ఏ దేవుడు కూడా శత్రువులుగా ఉన్న ఈ మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడు కూడా లేదు. హల్లెలూయా. యేసు మనుషులను, మానవ జాతిని ప్రేమించినట్లుగా ప్రేమించిన దేవుడు కానీ, మనిషి కానీ ఒక్కడంటే ఒక్కడు లేడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, మంచుల కొరకు చచ్చిపోవడం గ్రేటే. వైఎస్ రాజశేఖర్ చచ్చిపోతే ఆయన మంచితనం బట్టి కొంతమంది చచ్చిపోయారు, ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. కానీ ఒక పాపి కొరకు, ఒక దొంగ కొరకు, ఒక వ్యభిచారి కొరకు, ఒక భ్రష్టుల కొరకు, భక్తిహీనుల కొరకు, చెడిపోయిన వారి కొరకు ప్రాణం పెట్టిన ఎక్కడ చూసినాం లోకంలో? మంచుల కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనం చూసినాం. కానీ చెడ్డల కొరకు ప్రాణం తీసిన వారిని చూసినాం. కానీ పాపుల కొరకు, చెడిపోయిన వారి కొరకు అలాగే ప్రాణం పెట్టిన వ్యక్తి ఈ మానవ చరిత్రలో ఎక్కడ కూడా మనకు కనబడదు. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రేమ సత్యమైన ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పండి? సత్యమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మన పాపి కొరకు ప్రాణం పెట్టడము అది ఆశ్చర్యం. అది శత్రువుల కొరకు ప్రాణం పెట్టడము అది ఆశ్చర్యం. అది అందుకే యేసు ఏమన్నాడు? శత్రువును ప్రేమించడం అన్నాడు ఆయన. ఏం చెప్పండి? ఈ మాట ఏ గ్రంథంలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడు చెప్పలే ఈ మాట. శత్రువును ప్రేమించమని దేవుడు కూడా చెప్పలేదు. వాడు చెప్పినా కూడా అలాగే శత్రువును ప్రేమించినట్టుగా వాళ్ళకు ఆధారాలు లేవు. చెప్పడం వేరు, ఏం చేస్తాం మనము? చెప్పడం వేరు, శత్రువులను ప్రేమించి చూపెట్టడము. యేసయ్య శత్రువుల కొరకు ప్రాణం పెట్టేశాడు. హల్లెలూయా. శత్రువును ప్రేమించాడు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడు. అంత ప్రేమ చూపిన దేవుడు కానీ, మనుషుడు కానీ ఈ లోకంలో ఒక్కడంటే ఒక్కడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు అలాగే ఆయన మనపై చూపిన ప్రేమ, పాపుల కొరకైనా మన కొరకు మరణించడము, శత్రువుల కొరకు మన కొరకు మరణించడం అనేది ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం. అది మంచుల కొరకు ప్రాణం పెట్టవచ్చు, మనుషుల కొరకు చనిపోవచ్చు, కానీ పాపుల కొరకు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టడం అనేది చాలా ఆశ్చర్యమైన కార్యం. అది దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నరుల ఎడల చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని మనము ధ్యానిస్తే, మనం చూస్తే ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయనే మహాత్మ కలిగిన దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే పరిశుద్ధుడై తప్పకుండా తెలుసుకుంటాం మనం. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు మీద ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఆయన. మనుషులు పాపముల కొరకు శిక్ష అనుభవించి మనకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడే దేవుడు. అంత ప్రేమ చూపాడే. ఇంత ప్రేమ చూపిన తర్వాత నమ్మకపోతే దేవుడు ఏం చేశాడు? సరే, ఆయనే రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మన పాపను క్షమించే అధికారం కలిగిన వాడని నమ్మడానికి ఇన్ని ఆధారం ఉన్నాయి కదా. మరి మీకు చరిత్ర ఆధారం కావాలా, ఆర్కియాలజీ ఆధారం కావాలా, లేఖన ఆధారం కావాలా, ఇంకేని ఆధారం కావాలా? అన్ని ఆధారాలు దేవుడు చూపెడతాడు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. ఆధారాలు చూసి, ఆధారాన్ని పరీక్షించి నేనే ఆయనని మీరు గుర్తుపట్టి నమ్మనని దేవుడు ఇన్ని ఆధారాలు కలిగించాడు. హల్లెలూయా. గుడ్డిగా నమ్మమని చెప్పలేదు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అంతా యేసు ప్రభు మనము
ఆయన పుట్టుక గురించి కానీ, మరణం గురించి కానీ, ఆయన పునరుద్ధానం గురించి కానీ, ప్రతి దాని గురించి ఇన్ని ఆధారాలు దేవుడు అలాగే మనకు సమకూర్చి రాయించిన తర్వాత మనం యేసు ప్రభు గురించి చెప్పడానికి సిగ్గు ఎందుకు? కొంతమంది సిగ్గుపడుతున్న బాధ అనిపిస్తుంది. యేసు ప్రభు గురించి చెప్పడానికి ఏం పడతాడు? వాడిని నమ్మితే నమ్మని, తిడితే తిట్టని, అవమానపడ తరాసంగం మన బాధ లేదు. హల్లెలూయా. కానీ ఆయనే మోక్షానికి మార్గం, ఆయన మాత్రమే మన పాపాలు క్షమించగలడని నువ్వు ధైర్యంగా, స్పష్టంగా, అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఏం చేయాలి? మరి మనము ఇంత ఆధారం కలిగి ఇంత ప్రేమించిన దేవుని మనం ఏం చేయాలా? ఆయన రుణమును ఎలా తీర్చుకోవాలా? ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆ ప్రేమను మనము తీసుకోగలం, రుణం తీసుకోగలమండి? ఎన్ని బంగారాలు వెండి ఇస్తే ఆ దేవునికి మనం ఆ ప్రేమకు సమానం అవుతుంది? చెప్పండి. పరలోకను త్యాగం చేసి సింహాసనం మహిమంత వదులుకొని మన కొరకు శాపగ్రస్తులై దరిద్రులై రక్తం కాల్చి మరణి తిరిగి లేచిన ఆ దేవునికి ఆయన చూపిన ప్రేమకు, మన రక్షణ కొరకు, మన పాప నుంచి రక్షించిన ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత డబ్బులు ఇవ్వగలము? ఇంత ప్రేమించిన దేవునికి ఈ మనుషులందరూ కూడా తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. దేనికోసం అండి? కొంతమంది సేవకులేమో డబ్బులు సంపాదించడానికి వాడుకుంటారు యేసయ్యకు, కొంతమంది విశ్వాసులేమో తన కోరికలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటారు. అలాంటి భక్తిహీనులను రక్షణ పొందలేరు. స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించిన వారు, క్రీస్తును అర్థం చేసుకొని ప్రేమించిన వారు, వాళ్ళు సంపూర్ణ రక్షణ పొందుతారు. హల్లెలూయా. దేవునికి భౌతికమైన లాభాల కొరకు, డబ్బు కొరకు, ధనం కొరకు, దాని కొరకు, దీని కొరకు నమ్మేటోడు ఎప్పుడో రాలిపోతాడు. ఉండడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని కష్టాలు వచ్చినాను, నిందలు వచ్చినాను, ప్రాణం పోయినాను, నేను యేసయ్యను ఆరాధించిన మానను, నమ్మడము మానను, ప్రకటించిన మానను అని అలాంటి గట్టి విశ్వాసం ఉన్నవాడు, పునాది చేసుకున్నవాడు సంపూర్ణ రక్షణ పొందుతాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంత ప్రేమించిన దేవుడు, మన కొరకు ఇంత ఆశ్చర్యమైన కార్యం చేసిన దేవుడు, మన కొరకు అంత ప్రేమ చూపి మన రక్షణ కొరకు అంత శ్రమ పడిన దేవుని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏమి చేయగలను అంటే దేవుడు చెబుతున్నాడు. ఏం చేయను? దేవుని ప్రశ్న అడిగినామనుకో, ప్రభువా అంతగానో ప్రేమించినవే, నేను ఏంతో రుణం తీర్చగలను, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, నేను ఏం చేయగలను, నేను ఏం చేయాలి? మరి అంతగానో ప్రేమించింది ప్రేమకు బదులుగా నేను ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుని మనకంత ప్రేమ చూపిన దేవునికి, నీ కొరకు మరణించిన దేవునికి నువ్వు ఏమి చేయగలవు అంటే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ ఒక మాట చెబుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోరికే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొని వచ్చినాము. నీ కొరకు మరణించాడే, అంత ప్రేమ చూపాడే, నువ్వు ఏం చేయాలంటే ఆయన కొరకు బతకాలి. ఆయన దేవుడు. హల్లెలూయా. నా కొరకు బ్రతకడం నేర్చుకో, నా కొరకే జీవించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితం ఆయన అంకితం చేయాలి. నేను క్రీస్తు కొరకు బతుకుతా, క్రీస్తును ప్రకటించడానికి బతుకుతా.